నిర్గమకాండము 31వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అని పేరు గలవానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలి పీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష పొందును. ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గురుతై ఉండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. నిర్గమకాండము 32వ అధ్యాయము. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడివచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపముని ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో, వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము. నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను?
నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పొగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించున్నట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా అహరోను, నా ఏలినవాడా, నీ కోపము ఉండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిది. అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయననెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే కాని తన సహోదరుని మీద పడియే కాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనేను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదునని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. నిర్గమకాండము 33వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని నిచ్చదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీలను, హివ్వీలను, యోబుసీలను వెళ్లగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను కనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను.
కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆవరణములను తీసివేసిరి. అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతి వాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారముందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకాయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదని అనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మును తోడుకుని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివల్ల తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమున చూచెదవు, కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.